ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నమాట. దప్పిక గొనిన వాళ్ళారా, నీళ్ళ యొద్దకు రండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీళ్ళు జీవ జలముల ఊటైన నన్ను విసర్జించి ఉన్నారు నా జనులు అని దేవుడు సెలవిచ్చిండు. విసర్జించినటువంటి మనుషులందరూ కూడా జీవజలము అయినటువంటి యెహోవా యొద్దకు రమ్మని ఆనాడు పిలిచిండు. ఆ జీవజల ఊటైనటువంటి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చిండు. ఆయనే క్రీస్తు. అందుకే దప్పిగొన్నవారిని నా యొద్దకు రానియుడి అన్నాడు. దప్పిగొన్నవారు నా యొద్దకు రండి అని పిలుస్తాడు. ఈరోజు పరిశుద్ధంగా జీవించాలని, పాపములు చేసిన నీవు, చెడిపోయిన నీవు, దేవునికి విరోధంగా బ్రతుకుతున్న నీవు, లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు అనుసరిస్తున్న నీవు, యేసయ్యను విసర్జించిన నీవు, యేసయ్యని కాక ఎవరిని సేవిస్తున్నావో, పూజిస్తున్నావో, ఆరాధిస్తున్నావో ఆ సమస్తమును విడిచి నిత్య జీవమునకు నిన్ను తీసుకొని పోయేటువంటి, నిత్యము జీవింపజేసేటువంటి జీవపు ఊటనైన నన్ను నీ హృదయములో, నీ మనస్సులో, నీ ఆత్మలో చేర్చుకొని నిత్య రాజ్యానికి సిద్ధపడమని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రకటించాడు. ఉచితముగా నీవు ఏ ధనమును యేసయ్యకి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ పాపము క్షమించబడాలంటే, నువ్వు పరిశుద్ధుడు కావాలంటే క్రీస్తు ద్వారానే పరిశుద్ధపరచబడగలవు. అందుకే ఆయన నమ్మి ఆయన నీ యొక్క హృదయంలో చేర్చుకొని ఆయనతో కలిసి జీవించు. నిత్య రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. నిత్యము జీవింపజేసే ఆయనతో కలిసి ఉంటావు. అదే ఈ దినమున ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన గొప్ప సత్యము. ఆమేన్.